రివ్యూ స్టార్ట్ చేసే ముందు మీరు ఈ రోజు ఏ సినిమాకి టికెట్స్ బుక్ చేసుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అండ్ వైఆర్ ఆఫ్ స్పై యూనివర్స్ లో పార్ట్ అయిన వార్ 2 రిలీజ్ అయింది. మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 లో యాక్ట్ చేస్తున్నారని తెలిసిన మూమెంట్ నుండి స్టార్ట్ అయింది హైప్. ఏంటి ఎన్టీఆర్ బాలీవుడ్ డైరెక్ట్ మూవీనా, ఆపోజిట్ రిత్తిక్ రోషనా, ట్రిపుల్ ఆర్ తర్వాత ఒప్పుకున్నారు అంటే ఏదో ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ ఉంటుందని ఫిక్స్ అయిపోయా. దీనికి తోడు స్పై యూనివర్స్ హైపు అయ్యర్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. బట్ ఇదే టైంకి కూలీ రావడం వల్ల ఆడియన్స్ లో కొంచెం డిబేట్ స్టార్ట్ అయింది, ఈ సినిమానా లేక ఆ సినిమానా అని. నేను ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయలేదు. బట్ ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారకన్న కాలర్ లేపాడో ఆడియన్స్ కి కొంచెం హోప్స్ వచ్చాయి. తారకన్న కాలర్ సెంటిమెంట్ వర్క్ అయిందా లేదా అని తెలుసుకోబోయే ముందు కూలీ రివ్యూ కూడా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొంతమంది ఇంటెలెక్చువల్స్ నువ్వు యుఎస్ లో యూకే లో సినిమాలు చూస్తున్నావారా అని కామెంట్స్ చేస్తున్నారు. ఒకసారి వెళ్ళి మా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ చెక్ చేసుకోండి. ఇంక ఏడుపులు ఆపండి. నో కమింగ్ టు ద స్టోరీ లైన్. కబీర్ ఒక ఇంపార్టెంట్ మిషన్ మీద అండర్ కవర్ లో పనిచేస్తూ ఉంటాడు. ఆ మిషన్ లో సిచ్యువేషన్స్ వల్ల కొన్ని టఫ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ డెసిషన్స్ తర్వాత రా చీఫ్ ఏజెంట్ కబీర్ ని పట్టుకోవడానికి ఒక టీమ్ ని అపాయింట్ చేస్తుంది. అండ్ ఆ టీమ్ లో ఇంపార్టెంట్ ఆఫీసర్ లాగా మన ఎన్టీఆర్ యాజ్ ఏజెంట్ విక్రమ్ గా ఆన్బోర్డ్ అవుతాడు. దానికి మించి ఏం చెప్పినా కూడా స్పాయిలర్ అయిపోతుంది. మరి ఏజెంట్ విక్రమ్ ఏజెంట్ కబీర్ ని పట్టుకున్నాడా, అసలు ఈ మిషన్ ఏంటి, విలన్ ఎవరు, హీరో ఎవరు, ఇవన్నీ సినిమాలోనే చూడాలి. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. మన ఇద్దరు హీరోస్ భయ్యా హృతిక్ అండ్ తారక్ ఇద్దరికిద్దరు అదర కొట్టారు. మళ్ళీ ఇండియాస్ 2 ఫైనెస్ట్ యాక్టర్స్ అనిపించుకున్నారు. ఇద్దరు స్క్రీన్ ప్రెసెన్స్ కానీ, ఇద్దరు ఒకేసారి వచ్చే సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తాయి. స్పెషల్ గా ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాలి, చాలా డిఫరెంట్ లేయర్స్ తో ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ గా తెలుసుగా ఎలా చేస్తారు, ఆ డైలాగ్ డెలివరీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఈస్తో చేశారు, అద్దరగొట్టారు. ఇంకా జనాబేలి సాంగ్ అయితే థియేటర్స్ లో సూపర్బ్ ఎక్స్పీరియన్స్. ముందుగా సాంగ్ రిలీజ్ చేయకుండా మంచి పని చేశారనిపించింది. సాంగ్ అండ్ డాన్స్ స్టెప్స్ ఆర్ టూ గుడ్ అండి. ఇంకా అందరికీ ఉండే క్వశ్చన్, మరి ఎవరు డాన్స్ బాగా చేశారు అని. నిజానికి ఇద్దరికిద్దరు భయ్యా. రితిక్ పర్ఫెక్షనిస్ట్ లా కుమ్మేశాడు అండ్ మన తారకన్న గ్రేస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో కుమ్మేశాడు. కేఆర్ అద్వానీ లుక్ స్టన్నింగ్ ఇన్ ద ఫిల్మ్. ఆ బికినీ సీన్ ఉందా లేదా చెప్పండిరా అంటే నేను హిందీలో చూశాను, అందులో అయితే ఉంది. మరి ఇంకా అదర్ యాక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో బాగా చేశారు. అండ్ మనకి ఇంకో కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు ఈ మూవీలో, అండ్ అది కూడా ఒక బాలీవుడ్ ఫైనెస్ట్ యాక్టర్ పోర్ట్రే చేశారు. నేనైతే నిజంగా షాక్ అయ్యా ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు. అది ఎవరు ఏంటి అనేది సినిమాలోనే చూడండి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంగేజింగ్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే అండ్ ఇంటర్వెల్ టైం కి ఒక ఇంట్రెస్టింగ్ రివీల్ తో ఎండ్ చేశారు. అండ్ అది సెకండ్ హాఫ్ కి క్యూరియాసిటీ పెంచింది. అండ్ సెకండ్ హాఫ్ ఒక సీక్వెన్స్ లో ఇద్దరు క్యారెక్టర్స్ మధ్య డిఫరెన్సెస్ బాగా చూపిస్తారు. ఆ సీన్ చాలా బాగా రాసుకున్నారు. అనదర్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఈస్ బీజిఎం. మన తెలుగు వాళ్ళ పల్స్ బాగా పట్టినట్టు ఎలివేషన్స్ కి, హీరో ఇంట్రడక్షన్స్ కి బాగా పడ్డాయి. హీరో ఇంట్రడక్షన్ అంటే గుర్తొచ్చింది, ఇద్దరు హీరోస్ కి సాలిడ్ ఇంట్రడక్షన్స్ పడ్డాయి. అండ్ ఎస్పెషల్లీ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ దగ్గర వచ్చే శైతాన్ అని ఒక బీజం వస్తుంది, డిఫరెంట్ గా ట్రై చేశారు. అండ్ ఇట్ సర్ప్రైజింగ్లీ వర్క్డ్ ఫర్ మీ. సాంగ్స్ ఆర్ గుడ్. సినిమాలో 2 to 3 సాంగ్స్ ఉంటాయి, దే వర్క్డ్. అండ్ సినిమాటోగ్రఫీ ఇస్ డీసెంట్. బ్యూటిఫుల్ లొకేషన్స్ లో షూట్ చేశారు. అండ్ ఇట్ లుక్ గ్రేట్ ఆన్ బిగ్ స్క్రీన్. థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చే మా మూవీస్ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో గంటలో కూలీ రివ్యూ కూడా వస్తుంది. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేశాక కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది, అది కూడా కొట్టేస్తే మన వీడియో కొంచెం పుష్ అవుద్ది అనమాట. నెగటివ్స్ వెళ్దాం. స్టోరీ అంటే మనం అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉందని అనుకునే లోపు సెకండ్ హాఫ్ లో వచ్చే మేజర్ సీక్వెన్స్ వల్ల తెలిసింది ఏంటంటే చాలా చిన్న కాన్సెప్ట్ తీసుకొని ఇద్దరు క్యారెక్టర్స్ మీద అండ్ వాళ్ళ డిఫరెంట్ థాట్స్ వల్ల జరిగిన కాన్సిక్వెన్సెస్ స్టోరీలో పోర్ట్రే చేశారు. సో మేజర్ గా ఇది ఒక క్యారెక్టర్ బేస్డ్ డ్రామా అవ్వాల్సిన సబ్జెక్ట్, బట్ ఏదో ఎక్స్‌ఫాక్టర్ మిస్ అయింది అనిపించింది. బికాస్ వీళ్ళు తీసుకున్న కోర్ స్పై యాంగిల్ అయినప్పటికీ అసలు ఒక్క సీన్ లో కూడా స్పై ఎలిమెంట్ కనిపించదు, ఒక్క ప్రీ ఇంటర్వెల్ అండ్ పోస్ట్ ఇంటర్వెల్ లో తప్ప. మిగతా రివీల్స్ కానీ, ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్ కానీ ఏది కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. అండ్ మేజర్ హైలైట్ అవ్వాల్సిన యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఏది ఇంప్రెస్ చేయలేదు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో చాలా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు, కొన్ని ఇల్లాజికల్ గా కూడా అనిపిస్తాయి. ఎగ్జాంపుల్ ఆ బోట్ సీన్, ఆ ఫ్లైట్ సీన్, ఇలా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తున్నప్పుడు అరే ఏంట్రా ఇది అని అనిపిస్తుంది. ఆల్సో విఎఫ్ఎక్స్ ఒక 2 to 3 టైమ్స్ దగ్గర దెబ్బ వేసింది, బట్ అదేదో ఫాస్ట్ గా మూవ్ చేసి సీన్స్ ఎడిట్ లో మేనేజ్ చేశారు. అండ్ మెయిన్ రితిక్ అండ్ తారక్ క్యారెక్టర్స్ మీద స్టోరీ బిల్డ్ చేయడం వల్ల మిగతా క్యారెక్టరైజేషన్స్ లో డెప్త్ తగ్గింది. మిగతా క్యారెక్టర్స్ కూడా బాగా రాసుకుని ఉంటే డ్రామా ఇంకా బాగా బిల్డ్ అయ్యేది. అండ్ మూవీ టీం అన్నట్టు ఏదో ఉంది, వీఆర్ నాట్ షోయింగ్ ఎవ్రీథింగ్ అని అన్నారు కానీ అంత స్పాయిల్ చేసే సీన్స్ అయితే ఏమీ లేవు. అవి వాళ్ళు ట్రైలర్ లో చూపించినా చూపించకపోయినా అది సినిమాకి అంత ఎఫెక్ట్ అయితే కాదు. ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్స్ అన్ యావరేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. టిపికల్ బాలీవుడ్ స్పై యాక్షన్ ఫిల్మ్ లానే ఉంది. సో మీరు ఏమైనా ఎక్స్ట్రార్డినరీ స్పై యాక్షన్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. మరి కొద్దిసేపట్లో కూలీ రివ్యూతో కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ. బాయ్.